ఇక మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. దీనికి కారణాలేంటి అన్న దానిపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కీలక అంశాలు ఉన్నాయి. ఈ రిపోర్ట్ ఆధారంగానే మాజీ సీఎం కేసీఆర్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. మరి ఈ నేపథ్యంలో అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చూద్దాం. 2023 అక్టోబర్లో కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ 2024 ఫిబ్రవరి 13న అధ్యయనం కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో 2024 మార్చి 2న నిపుణుల కమిటీ ఏర్పాటైంది. 14 నెలల పాటు కాళేశ్వరంపై నిపుణుల కమిటీ దర్యాప్తు చేసింది. 3 బ్యారేజ్లలోనూ స్ట్రక్చర్ సమస్యల్ని గుర్తించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజ్లే. అయితే ఈ 3 బ్యారేజ్ల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత అనుకున్న చోట కాకుండా మేడిగడ్డ బ్యారేజ్కి వేరే ప్రాంతంలో నిర్మించడం ప్రధాన తప్పిదమని తేల్చారు. అలాగే పక్కకెళ్లిపోయిన బియరింగ్ కోట్, సీసీ బ్లాకుల్ని గుర్తించారు. అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలున్నాయని చెప్పారు. డిజైన్ల లోపాల వల్ల కొన్ని చోట్ల స్ట్రక్చరల్ సమస్యలు వచ్చాయన్నట్టుగా గుర్తించారు. మేడిగడ్డ 7వ బ్లాక్ని బాగు చేయడం సాధ్యం కాదని అన్నారు. మేడిగడ్డ గేట్లు నిర్వహించడం కుదరదని తేల్చారు. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ జరగకుండానే బ్యారేజ్ల నిర్మాణ స్థలాలు మారాయంటూ చెప్పారు. మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగడానికి ప్రధాన కారణం స్వీకెండ్ ఫైల్స్ నిర్మాణంలో నిబంధనలు పాటించకపోవడమే. బ్యారేజ్ ఎగువ, దిగువ, కట్ ఆఫ్ వాల్స్ స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ విషయంలో రాజీ కుదిరింది. బ్యారేజ్లకు మరింత నష్టం జరగకుండా వాటి పటిష్టత, భద్రతపై సమగ్ర పరిశోధన జరగాలని అన్నారు. అవగాహన లేకుండా గ్రౌడింగ్ చేయడం వల్లే సబ్ సర్ఫేస్ జియో టెక్నికల్ కండిషన్స్లోనూ, రాఫ్ట్ సీకెంట్ ఫైల్ కట్ ఆఫ్లోనూ మార్పులు జరిగాయని చెప్పారు. హైడ్రాలిక్, స్ట్రక్చరల్ డిజైన్లలో సమస్యలు రాఫ్ట్ తగినంతగా లేదని అన్నారు. నీటి ప్రవాహ వేగం, సెడిమెంట్ లోడ్కి తట్టుకునేట్లుగా డిజైన్ జరగలేదని తేల్చారు. బ్యారేజ్ స్థలంలోని గ్యాస్ డిశ్చార్జ్ కవ్ని పరిశీలించలేదని చెప్పారు. కాళేశ్వరం డిపిఆర్, సిడబ్ల్యూసి, ఇతర కేంద్ర సంస్థల పరిశీలనలో ఉండగానే 3 బ్యారేజ్ల నిర్మాణం ప్రారంభమైందని అన్నారు. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ లేకుండానే అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణ స్థలాల్ని హై పవర్ కమిటీ మార్చేసిందని చెప్పారు. సుందిల్లా, అన్నారం బ్యారేజీల్లో వరద ప్రవాహానికి సరైన డిజైన్ లేదని ఉంది. సిడబ్ల్యూసి ఆమోదించిన దానికి భిన్నంగా ఫ్లోటింగ్ డిజైన్ ఉందని ఉంది. బ్యారేజ్ల ఆపరేషన్ ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే సమస్యలు మొదలయ్యాయని, మరమ్మతులు చేయడంలో, నిర్వహణలో తీవ్ర జాప్యం జరిగిందని ఉంది. O&M మాన్యువల్ లేదని చెప్పారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021ని పట్టించుకోలేదని ఉంది. వర్షాకాలానికి ముందు చేయాల్సిన తనిఖీలను చేయలేదన్నారు. బ్యారేజ్ దిగువన పెద్ద గుంతలు ఏర్పడటంతో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ పియర్స్, రాఫ్ట్ కుంగిపోయాయని చెప్పారు. 7వ బ్లాక్ గేట్లని చాలా తక్కువ వాడి 5, 6 బ్లాక్లని ఎక్కువగా వాడటంతో ప్రమాదం జరిగినట్లుగా నిర్ధారించారు. కట్ ఆఫ్ వాల్స్ వద్ద నాణ్యతకు సంబంధించిన ప్రక్రియని అమలు చేయలేదని ఉంది. బ్యారేజ్ ఎగువ, దిగువ కటాఫ్లలో స్ట్రక్చరల్ కాంప్రమైజ్ జరగడం వల్లే ఈ వైఫల్యం అని గుర్తించారు. మేడిగడ్డ బ్యారేజ్ సీకెంట్ ఫైల్స్ పూర్తిగా కూలిపోవడం, పైభాగంతో పాటు కింద భాగాల్లో కూడా రంధ్రాలు కనిపించడమే ప్రధాన నిర్మాణ లోపాలని నిర్ధారించారు. అయితే ప్రాణహిత చేవెళ్ల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరిగాయి. కానీ చివరికి డిజైన్ మారింది. ప్రాజెక్ట్ నిర్మాణ స్థలం కూడా మారింది. 16,25,000 ఎకరాలకు సాగునీటి లక్ష్యంతో ప్రాణహిత చేవెళ్ల డిజైన్ చేశారు. 2007 మే 16న జీవో నెంబర్ 124 ద్వారా 17,875 కోట్లతో ప్రతిపాదన స్టార్ట్ చేశారు. తమ్మిడిహెట్టి దగ్గర వార్దా అండ్ వైన్ గంగా నదులు కలిసే చోట 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి నిర్ణయం జరిగింది. ఇంకా 17 నెలల తర్వాత మాత్రం ప్రాణహిత వ్యయం పెరిగింది. ప్రాజెక్టు వ్యయం 38,500 కోట్లకు పెంచుతూ డిసెంబర్ 17, 2008న జీవో నెంబర్ 138 రిలీజ్ అయింది. 2010లో ప్రాజెక్టు వ్యయం 40,300 కోట్లకు పెంచారు. తొమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల FRLతో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు, అభ్యంతరం చెప్పింది. 148 మీటర్ల FRL కంటే ఎక్కువ ఎత్తు పెంచడానికి మహారాష్ట్ర అంగీకరించలేదు. తొమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టకుండానే చేవెళ్ల దాకా అక్కడక్కడ కాలువలు, సొరంగాల పనులు స్టార్ట్ అయ్యాయి.
2013 అక్టోబర్ 15న నాటి ఏపీ సీఎంకి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ ఒక లేఖ రాశారు. ఎలాంటి ఒప్పందం లేకుండా FRL 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ కోసం పనులు మొదలుపెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు మహారాష్ట్ర సీఎం. 40,300 కోట్లు బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఏపీకి మహారాష్ట్ర హెచ్చరించింది. బ్యారేజ్ నిర్మాణం చేయకుండానే కాలువలు సొరంగాల పనులకు 7,000 కోట్లు ఖర్చయ్యాయని చెప్పింది. తొమ్మిడిహట్టి దగ్గర 274 టీఎంసీల నీటి నిల్వ కోసం అప్పటి ప్రభుత్వం ప్లాన్ చేసింది. తొమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల కంటే ఎక్కువ నీరు లభ్యం కాదని 2013లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్కి CWC ఒక లేఖ రాసింది.